ఫిలిస్తీన్ల చేతికి చిక్కబడ్డాడు. ఫిలిస్తీన్ల చేతిలో చిక్కబడిన తర్వాత అతనిని వాళ్ళ దాగోన్ అనేటువంటి దేవత గుళ్ళు కట్టేశారు. ఆ గుడికి 2 స్తంభాలు ఆధారం. ఆ 2 స్తంభాల మీదనే మొత్తం గుడి అంతా కట్టారు. ఆ గుడిలో వేల మంది చేరి ఆరాధన చేయొచ్చు. బ్రతికి ఉన్నటువంటి దినాల్లో దేవునికి ప్రార్థన చేయలేదు. నేను వరపుత్రుడిని, నాజీర్ వ్రతం కలిగిన వాడిని, నాకు బలం ఉంది, నాకు శక్తి ఉందని విర్రవీగి తన ఇష్టానుసారంగా జీవించిన సంసోను ఇప్పుడు దేవునికి ఒకసారేమో శత్రువులు చంపినప్పుడు దప్పికొన్నప్పుడు ప్రార్థన చేసినట్లుగా అక్కడ దేవుని యొక్క వాక్యం మనం చదువుతాం. ఆ తర్వాత చివరిసారి ఇక్కడ దేవునికి యెహోవా ప్రభువా దయచేసి ఈసారి నన్ను జ్ఞాపకము చేసుకును దేవా, దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచు. అయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచు. అంటే దేవుడు బలపరచకపోతే, దేవుడు సహాయం చేయకపోతే ఏ మనిషి ఏది కూడా చెయ్యలేడు. ఎన్ని తలాంతులున్నా, ఎన్ని కృపావరాలున్నా దేవుడు బలపరచకపోతే, దేవుడు సహాయం చేయకపోతే మనం చేసే ప్రయత్నాలన్నీ వ్యర్థము, నిష్ప్రయోజనము. కనుక ఇక్కడ నన్ను ఈసారి చివరిసారిగా నన్ను జ్ఞాపకం చేసుకుంటాను. ఎందుకంటే నేను బ్రతికి ఉండగా నీ చిత్తాన్ని నెరవేర్చలేకపోయాను. ఎటు నేను చావబోతున్నాను కనుక ఒక్కసారి నాకు మొదటి బలం, మొదటి శక్తినిస్తే ఇదిగో నా 2 కన్నులు ఓడితీసిన ఈ ఫిలిస్తీన్లందరినీ కూడా ఈ దెబ్బకు సంపూర్ణంగా చంపివేస్తానని దేవునికి మొరపెట్టున్నాను. నా 2 కన్నుల నిమిత్తము ఈ ఫిలిస్తీన్లను ఒక్క మారే దండించి పగ తీర్చుకునేమని యెహోవాకు మొరపెట్టి కిందకి చదువు. ఇంకా ఆ గుడికి ఆధారముగా ఉన్న 2 మధ్య స్తంభములను, ఒకదానిని కుడి చేతను ఎడమ చేతను పట్టుకొని నేనును ఫిలిస్తీనును చనిపోదముగా కానీ చెప్పి బలముతో వంగినప్పుడు గుడి ఆ సర్దారు మీదను దానిలో ఉన్న జనులందరి మీద పడిను. మరణ కాలమున అతడు చంపిన వారి శవముల లెక్క జీవిత కాలమును అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువైంది. అంటే బ్రతుకున్న రోజుల్లో శత్రువులను చంపింది తక్కువ అంట. చివరి స్టేజిలో ఈ ఒక్కసారి నన్ను బలపరచు, ఈ ఒక్కసారి నాకు సహాయం చేయని మొరపెట్టి తాను చనిపోయే ముందంట చంపిన వారి శత్రువుల సంఖ్య ఎక్కువ అని వాక్యం చేస్తుంది. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, యెహోవా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపకము చేసుకుని ఈసారి మాత్రము నన్ను బలపరచు. దేవుడు మనల్ని బలపరచాలి. దేవుడు బలపరచకపోతే ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఎందుకు దేవుడు మనల్ని బలపరచాలనుకుంటున్నారంటే, మనలో ప్రతి వారికి మేలు చేయాలని ఆయన మనల్ని బలపరిచి మనకు మేలు చేస్తాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 15వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథము, అందుకు యెహోవా నిశ్చయముగా నీకు మేలు చేయవలనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున, ఆపత్తు కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలినట్లు చేయుదునని సెలవు. ఎందుకు మనకి దేవుడు, ఎందుకు మనల్ని బలపరచాలనుకుంటున్నాడు దేవుడు? మనకి మేలు చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు ఒక వ్యక్తిని బలపరుస్తున్నాడంటే ఆ వ్యక్తికి మేలు చేయబోతున్నాడు. ఇప్పుడు సంసోను
ఎందుకు పుట్టాడంటే శత్రువులను సంహరించటానికి వరాన పుట్టినవాడు. మానోహ అనేటువంటి తన భార్య మనోరమలకి సంతానం లేకపోతే వారు ఎంతో కన్నీరు కార్చి మాకు బిడ్డలకు కావాలని ఎదురు చూస్తున్న దినాల్లో దేవుని దూత ప్రత్యక్షమై నేను ఒక కుమారుని మీకు అనుగ్రహించబోతున్నాను, అతడు పవిత్రుడిగా బ్రతకాలి, నాజీరు వ్రతాన్ని ఆచరించాలి, అపవిత్రమైన దాన్ని ఏది ముట్టకూడదు, తల్లిగా నీవు కూడా గర్భములో ఉన్నంతసేపు ఆ బిడ్డను మోస్తున్నంతసేపు నువ్వు ద్రాక్షారసమైనను మద్యమైన సేవించొద్దని దూత చేత మాట్లాడిన తర్వాత దేవుడు వరాన సంసోన్ని వారికి అనుగ్రహించాడు. సంసోను ఎందుకు పుట్టాడంటే ఇశ్రాయేలుకి శత్రువులైన ఫిలిస్తీయులను హతమార్చటానికి మాత్రమే దేవుడు వరాన పుట్టించాడు. అలాగ వరాన పుట్టిన సంసోను కొంతకాలము పవిత్రంగానే భక్తిగానే ఉన్నాడు. 13వ అధ్యాయంలో అతని యొక్క పుట్టుకను గురించి వాళ్ళ అమ్మా నాన్నతో దేవదూత మాట్లాడింది. 16వ అధ్యాయంకి వచ్చేసరికి గాజాకు వెళ్ళి వేసిన ఒకదాన్ని చూసి ఆమె వ్యామోహంలో పడిపోయి దేవుని దృష్టికి దోషిగా పాపిగా మారాడు. కనుకనే ఏ సంసోను చూసి శత్రువులు భయపడ్డారో అదే సంసోను ఇప్పుడు వాళ్ళ చేతులు కీలు బొమ్మైపోయాడు. కనుక ఇక తన ప్రాణం కాసేపు తీయబోతున్నాడు. ప్రతిసారి మన దేవతకు బలిగా కోడినో ఇంకా చెప్పండి గొర్రెల్లో ఏదో ఇస్తున్నాం. ఈసారి నరబలిద్దాం, ఆ నరుడు ఎవరో కాదు సంసోనే అని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. కళ్ళైతే లేవు కానీ చెవులు వినపడుతుంది. అప్పుడు ప్రార్థన చేస్తున్నాను, యెహోవా నా ప్రభువా దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకొని నన్ను బలపరచయ్యా. ఈ యొక్క గుడి అంతా కూడా 2 స్తంభాల మీద ఆధారపడింది. ఇక్కడ శత్రువులందరూ సమకూడారు. వీళ్ళందరిని ఒక్క మారి చంపటానికి నన్ను బలపరచని ప్రార్థన చేస్తే దేవుడు సంసోన్ని బలపరిచి తాను బ్రతికి ఉన్న దినాల్లో నెరవేర్చలేని శత్రు సంహారాన్ని ఆ చివరి మూమెంట్లో చేశాడు. దేవునికి స్తోత్రం. కనుక దేవుడు మనల్ని ఎందుకు బలపరచాలనుకుంటున్నాడు? మేలు చేయటానికి. దేవునికి స్తోత్రం. ఆయన మనలను బలపరిస్తే మన కాలు ఎప్పుడు జారదంట. అంటే దేవుని చేత బలపరచబడే వ్యక్తి ఎప్పుడు జారిపోడు, పడిపోడు. చూడండి 94వ కీర్తన 18వ వచనాన్ని చదువుదాం. కీర్తన గ్రంథము. నా కాలు జారినని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. ఎందుకు ఆయన మనలను బలపరచాలనుకుంటున్నాడు? మేలు చెయ్యాలని ఆయన మనలను బలపరుస్తున్నాడు. మన కాలు జారకుండా ఆయన కృప చేత మనలను బలపరుస్తున్నాడు. కాలు జారటం అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఏదో ప్రాకుడు బట్టిన దగ్గర కాలు పెట్టి జారటం, ఆ కాలు జారటం కాదు. తొట్టిపడకుండా భక్తిలో, ఆత్మీయతలో, విశ్వాసములో, దైవత్వములో కింద పడిపోకుండా నా కాలు జారకుండా నీ కృప నన్ను బలపరుచుతుంది. అంటే ఈరోజు చాలామంది దేవుడు బలపరచకపోవటం వలన, దేవుడు బలపరిచే స్థితిలో వారు లేకపోవటం వలన జారిపోతున్నారు. దేంట్లో? విశ్వాసంలో, ఆత్మీయతలో, భక్తిలో జారిపోతూ ఉన్నారు. కానీ మనం అలా జారిపోకుండా నిలబడాలంటే ఆయన కృప మనలను బలపరిస్తే తప్ప మనలో ఎవ్వడు నిలబడినాడు. అందుకే పౌలు భక్తుడు కొరింథీ పత్రికలో ఏమంటారంటే, తాను నిలుచున్నాను అని తలంచుకునేవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకున్నాడు. మనిషి ఆత్మీయతలో జారిపోవటానికి, పడిపోవటానికి గల కారణాలు ఏంటంటే పక్క వాళ్ళని చూసినప్పుడు, ఎదురు వాళ్ళని చూసినప్పుడు ఆటోమేటిక్గా జారిపోతుంది. 73వ కీర్తన 2వ వచనం చదివితే, నా పాదము జారుటకు కొంచెమే తప్పును,
నా అడుగులు జారసిద్ధమైనవి. ఎందుకు ఆసాపు కాలు జారిందంట? భక్తిహీనుల క్షేమము నా కంటబడినప్పుడు గర్వించి వారిని బట్టి నేను అసూయపడ్డా. కనుక భక్తిహీనుల క్షేమం చూసినప్పుడు భక్తిగా ఉన్న నేను ఇంత దిగజారిపోతున్నాను, నాకు ఏ ప్రయోజనం కలగట్లేదని ఆత్మీయతలో దైవత్వంలో జారిపోతున్నాను. అందుకే నా పాదము జారుటకు కొంచెమే తప్పెను, నా అడుగులు జారసిద్ధమైనవి. ఈరోజు చాలామంది దేవుని చేత బలపరచబడకపోవటం వలన జారిపోతున్నారు, తొట్టిబాటు పడుతున్నారు. కనుక వాక్యం ఏం చెప్తుందంటే, జారిపోయే మన యొక్క భక్తిని, మన ఆత్మీయతని ఆయన దృఢపరిస్తే తప్ప ఎవ్వరు కూడా దేవునిలో నిలిచి ఉండలేదు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది పాదాలు జారిపోతూ ఉన్నాయి. అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో చదివితే, పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఒక మనుషుడు శృంగారం అనే దేవాలయం దగ్గర ప్రతిరోజు కొందరు మంది మోసుకుంటూ వస్తూ ఉన్నారు. అయితే ఒకరోజు ఆ మందిరంలోకి వెళుతున్నటువంటి పేతురును, యాకోబును, యోహానును చూసి వాళ్ళని భిక్షం అడుగుతున్నాడు. వాళ్ళు ఏమన్నారంటే, వెండి లేదు, బంగారం లేదు నీకు ఇయ్యటానికి, మా దగ్గర ఉన్న నేను నీకు ఇస్తున్నాం అని నజరేయుడైన యేసు నామములో లేచి నడుమని చెప్పి వాని యొక్క చేయి పట్టి లేవనెత్తగానే వెంటనే వాని పాదములు చీల మండలము బలము పొందును. అంటే ఆ వ్యక్తి కుంటివాడుగా, అవిచివాడుగా ఉన్నాడు, ఇప్పుడు బలపరచబడ్డాడు. అంటే ఈరోజు చాలామంది భౌతికంగా అన్ని అవయవాలు బాగానే ఉన్నాయి, నేను హ్యాండిక్యాప్డ్ కాదనుకుంటున్నారు. కానీ దేవుని దృష్టిలో మనం ఎట్లా ఉన్నామంటే కుంటివారిలాగా ఉన్నాం. హ్యాండిక్యాప్డ్ లాగా ఉంది. అంటే దేవునిలో బలపరచబడలేని స్థితిని, దేవునిలో స్థిరపడలేని స్థితిని హ్యాండిక్యాప్డ్గా ప్రభు వర్ణిస్తుంది. ఎప్పుడైతే అతని యొక్క ఆ చేయి పట్టుకొని లేవనెత్తనో వాని కాలు చీల మండలము బలము నుండి దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయచ్చు దేవుని మందిరంలోకి వెళ్ళి దేవుని స్తుతించాడంట. అంటే ఆధ్యాత్మిక జీవితంలో మనము అవిటివారిగా ఉండకూడదు, లోపముతో కూడిన భక్తి చేయకూడదు. ఈరోజు చాలామంది భక్తి ఎలా ఉందంటే లోపాలు, బలహీనతలు ఉన్నాయి. కనుకనే బలిపీఠం దగ్గర అర్పించే అర్పణలో లోపం ఉండకూడదు. దేవుడు ఏమన్నారంటే, ఇంటిదానినైనను, గుడ్డిదానినైనను, రోగము గల దానిని బలిస్తే ఆ బలి దేవునికి ఇష్టము ఉండదు. ఎక్కడ? మలాకి గ్రంథంలో చదువు. గుడ్డి దానిని తీసుకొని బలిగా అర్పించిన ఎడల అది దోషము కాదా? అర్పించిన ఎడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నియమించిన ఎడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించినని సైన్యములకు అధిపతి యెహోవా అడుగుచున్నాడు. దేవునికి స్తోత్రం. అంటే దేవుడికి అర్పణిచ్చే ఆ బలి అంతా ఎట్లా ఉండాలంటే లోపము లేనిదై ఉంది. జనరల్గా దేవునికి అనేసరికి చాలా చిన్న చూపు. ఎట్లా ఉంటుంది? ఒక తండ్రికి 4 కొడుకులు ఉంటే ఒకనేమో డాక్టర్ చేశాడు, ఒకనేమో ఇంజనీర్ చేశాడు, ఒకనేమో మంచి బిజినెస్ మ్యాన్, ముగ్గురు మంచి స్థాయి, 4వ వాడు మంచి చదువు. 10 సార్లు చెప్తాడు, అరే నీకు చదువు లేదు కానీ ఆ దేవుని సేవను చేసుకుని బతుకున్నాడు. అంటే చదువుకోలేని వాడు, బ్రతక చేతగాని వాడు దేవుని సేవకిచ్చి సేవ చేయమన్నాడు. మరి కలెక్టర్ని ఇవ్వచ్చుగా, డాక్టర్ని ఇవ్వచ్చుగా, ఇంజనీర్ని ఇవ్వచ్చుగా, బిజినెస్ మ్యాన్ ఇవ్వచ్చుగా. అంటే ఉపయోగపడే వాళ్ళని ఆ తండ్రికి కావాలంట. దేనికి బ్రతకటానికి చేతగాని కొడుకు మాత్రం దేవుని సేవ.
అంటే దేవుని విషయంలో మనుషుల యొక్క ఆలోచన ఎలాంటిదంటే చీఫ్ మెంటాలిటీ. మనకు పనికిరాంది దేవునికి. ఏంటంటే మనకు పనికిరాంది దేవునికి. దేవునికి స్తోత్రం. ఇది కాదు, దేవుడికి ఇచ్చేదంతా శ్రేష్టమైనది అని అంటున్నాడు మలాకి గ్రంథంలో దేవుడు. ఇలాంటి అర్పణ గాని నీ యజమానికి, నీ అధికారికి నీవిస్తే నిన్ను అంగీకరిస్తారా? నీ పట్ల కటాక్షం చూపుతారంటే అతడు అంగీకరిస్తాడు. ఆయన మన దేవుడు ఎవరు? ఇక్కడ అదే అధ్యాయం అంటాడు చూడు, 14వ వచనంలో, నేను ఘనమైన మహారాజునై ఉన్నాను, అన్య జనులను నా నామము భయంకరమైన ఎంచబడినని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి తన మందలో మగది ఉండగా యెహోవాకు మొక్కుబడి చేసి చెడిపోయిన దాన్ని అర్పించు వంచకుడు శాపగ్రస్తుడు. అర్పించే వంచకుడు అంట శాపం. కాబట్టి శ్రేష్టమైన దాన్ని దేవునికి ఇచ్చేటప్పుడు మంచిది, శ్రేష్టమైన దాన్ని, విలువైన దాన్ని దేవునికి ఇవ్వాలి. అంటే మనం చేసే భక్తి ఎట్లా ఉండాలంటే లోపాలతో ఉంటే అది దేవుడు అంగీకరించాడు. అపవిత్రతతో ఉంటే మన ప్రార్థన ఆయన అంగీకరించాడు. కనుక మనం దేవుడి దగ్గర, ఆయన బలిపీఠం దగ్గర బలర్పించడానికి వచ్చినప్పుడంతా శ్రేష్టమైన దాన్ని హల్లెలూయా. జబ్బుదాన్ని, రోగం గల దాన్ని, కుంటిదాన్ని, లోపం ఉన్నదాన్ని బలి ఇవ్వకూడదు. ఏం చేయకూడదంట? బలి ఇవ్వకూడదు. కనుక దేవునికి మనం చేసే భక్తి ఎట్లా ఉండాలంటే క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ ఉండాలి. క్వాలిటీ లేనిది ఎవరైనా వస్తువు తీసుకుంటారా? 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, బ్రాండెడ్ కావాలని ఉంటుంది. అంతేనా? 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, మంచి కంపెనీది బ్రాండెడ్ వస్తువు కావాలి. నేను వాడుకోవడానికి బ్రాండెడ్ వస్తువులు అవసరమైనప్పుడు మనం దేవునికి అర్పించే అర్పణ ఎట్లా ఉండాలంట? స్వచ్ఛంగా ఉండాలి. లోపము లేనిదై ఉండాలి. నేను దాని గురించి కాదు కానీ చెప్పాలనుకుంది, ఇక్కడ వాక్యం ఏం చెబుతుందంటే మనమంతా ఆధ్యాత్మిక జీవితంలో జారిపోకుండా ఉండాలి అంటే మన పాదములు చీలమండలములు బలపరచబడాలి. ఎప్పుడు బలపరచబడతాయంటే ఆయన మనలను బలపరిస్తేనే మన భక్తి జారిపోకుండా నిలబడుతుంది. ఎందుకు ఆయన మనం బలపరచాలనుకుంటున్నాడు? మనకు మేలు చేయాలి. రెండోది, మన కాలు జారి పడకుండా ఉండటం కోసం మనం బలపరుస్తున్నాం. రెండో మాట మనం చూస్తే, ఆయన మనల్ని బలపరిస్తే మనము సింహముల నోట నుండి తప్పించబడుతున్నాం. దేవుడు మనల్ని బలపరిచినప్పుడు సింహాల నోట నుండి తప్పించబడతాము. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుదాం. అయితే ప్రభువు నా ప్రక్కన నిలిచి నన్ను బలపరిచిన కనుక నేను సింహముల నోట నుండి తప్పించబడుతుంది. అంటే ఈరోజు మనం ఎక్కడున్నామంటే సింహాలు తిరుగుతున్న స్థలాల్లో ఉన్నాం, లేకుంటే తోడేళ్ళు తిరుగుతున్న స్థలాల్లో ఉన్నాం, క్రూర మృగాలు తిరుగుతున్న స్థలంలో ఉన్నాం. వీటి నుండి మనము కాపాడబడాలంటే ఆయన బలపరిస్తే తప్ప, లేకపోతే వాటికి మనం ఎరగా ఉంది. ఎక్కడుంటాయి సింహాలు? ఎక్కడుంటాయంటే క్రూర మృగాలు అవేం చేయవు, వాటికి జోలికి పోతేనే మన మీద అటాక్ పని. కానీ మనం ఎక్కడున్నామంటే క్రూరమైన మనుషుల మధ్య ఉంది. మనిషిని
దేవుడు దేనికి పోల్చాడంటే తోడేళ్ళు యేసు ప్రభువారు శిష్యులతో చెప్తూ, మీరు అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించండి. తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నా అన్నాడు. ఎక్కడికంట? తోడేళ్ళ మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుతున్నాను గనుక పాము వలె వివేకులను, పావురము వలె నిష్కపటులైనది. మత్తయి సువార్త 10వ అధ్యాయము 16వ వచనం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే మనం ఎక్కడున్నాము? తోడేలు స్వభావము కలిగిన మనుషులు. పైకి మంచిగానే మాట్లాడతారు, నీ మేలు కోరినట్టు ఉంటుంది, కానీ నీ వెనక ఉంటుంది. దీన్ని తోడేలు స్వభావం. ఇంకా యేసు ప్రభువారు ఏమన్నా తెలుసా? మనుషులు నక్కకు తెలుసు, జిత్తులు మరి మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగు చెప్పండి. ఎవరి గురించి? హేరోదుని గురించి అన్నాడు. హేరోదు ఏమన్నాడు? కపటంగా, జ్ఞానులారా మీరు వెళ్ళి ఆ రక్షకుడు ఏడబుట్టాడు, ఆ రాజు ఏడబుట్టాడు, నాకు ఇన్ఫర్మేషన్ అయ్యింది, నేను కూడా వెళ్ళి సాగిపోవడానికి నమస్కారం చేస్తాను. లోపలంటే నేను రాజుగా ఉంటుంది, రాజు పుట్టింది వాడు అంతా చూస్తాను, వాడు ఏడబుట్టాడు వాడు తెలుసుకొని అని చంపి పడేస్తాను మనసులో ఉంది. అందుకు దేవుడు ఏమన్నాడంటే వాడు నక్క, తోడేళ్ళను, పాములను. దేవునికి స్తోత్రం. అంటే ఇవన్నీ కూడా హానికరమైనవే, హానికరమైనవి. కనుక ఇక్కడ పౌలు అంటున్నాడు, ప్రభువు నా ప్రక్కన నిలిచి సింహముల నోటల నుండి నన్ను తప్పించాడు. అంటే మన మధ్యలో ఉన్న మనుషులే మన హాని చేస్తారు. అందుకే 124వ కీర్తనలో కీర్తనకారైన దావీదు మాట అన్నాడు చూడండి. మొదటి నుండి 8 వచనాలు చదివితే అవన్నీ నేను వర్ణించలేను, కానీ జస్ట్ మనం చదివి వదిలేద్దాం చూడండి. మనుషులు మన మీదికి లేచినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారి ఆగ్రహము మనపై రగులుకొనినప్పుడు యెహోవా మనకు తోడై ఉండని ఎడల, వారు మనలను ప్రాణముతోనే మింగివేయుదురు. జనములు మనలను ముంచివేసియుండును, ప్రవాహము మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండును. ప్రవాహములై ఘోషించు జలములు మన ప్రాణముల మీదుగా పొర్లి పారియుండునని ఇశ్రాయేలు అందురుగాక. వారి పండ్లకు మనల్ని వేటగా అప్పగింపని యెహోవా స్తుతినందురుగాక. పక్షి తప్పించుకున్నట్లు మన ప్రాణము వేటగాని ఉరి నుండి తప్పించుకుని ఉరి తెంపబడిను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశము సృజించిన యెహోవా నామము వలనే మనకు సహాయం కలుగుతుంది. ఇక్కడ దావీదు ఏమంటున్నాడంటే, దేవుడు మనకి సహాయం చేయకపోతే, ఆయన మనకు తోడుగా ఉండకపోతే, ఆయన నన్ను బలపరచకపోతే, మనుషులంతా ప్రాణంతో అంటే బ్రతికుండగానే మనల్ని మింగేసే మనస్తత్వాలన్నమాట. కాబట్టి ఇలాంటి మనుషుల మధ్యలో మనము బ్రతకాలి అంటే ప్రభువు మనలను బలపరిస్తే తప్ప మనం బ్రతకలేము. రక్షించేస్తారు, చంపుతాం, అంతం చేస్తా. అంటే ఎంత కపటం ఉందో మన మీద, ఎంత ద్వేషం ఉందో. మనం బ్రతికుండగానే ప్రాణం తీయాలంత ద్వేషం మనుషులకి ఉంది. దేవుడు మనల్ని కాపాడకపోతే, దేవుడు మనల్ని బలపరచకపోతే, వారి పండ్ల కిందంట మనము నలిగిపోయామన్నమాట. కనుక దేవుడు మనల్ని బలపరిచినప్పుడు సింహము వంటి మనుషుల యొక్క స్వభావాల నుండి మనము తప్పించబడతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్లో మనం చదివితే సింహాల నోళ్ళను చూసేవారు ఉన్నారు, సింహాల చేత చీల్చబడిన వారు ఉన్నారు. సంసోను ఉన్నాడు, సింహాన్ని చంపి పాడించాడు. తర్వాత బెనాయా ఉన్నాడు, ఆ బావిలో ఉన్నటువంటి మంచు సింహాన్ని చంపివేశాడు. దానియేలు ఉన్నాడు, సింహపు నోళ్లను మూయించాడు. అయితే సింహాలకు ఆహుతైనటువంటి ప్రవక్తలు కూడా ఉన్నారు. మీరు రాజుల మొదటి గ్రంథము 13వ అధ్యాయము 24వ వచనంలో చదివితే, అక్కడ ఒక ప్రవక్త
రాజు గారికి చెప్పాడు, "నువ్వు దేవుని చిత్తాన్ని నెరవేర్చుకుని నీ ఇష్టం వచ్చినట్టుగా జీవిస్తున్నావు. నీవు రాజువి, నువ్వు రాజరికమే చేయాలని యాజకత్వం చేయకూడదు. నీవు చేయి చాచి బలిపీఠం మీద ధూపం వేస్తున్నావు. నీ చేయి ఎండిపోయిందని" చెప్తే ఇంకొక ప్రవక్త ఏం చెప్పారంటే, "నువ్వు అసలుకి చేసేదల్లా దేవుడు దీవిస్తాడని" చెప్పాడు. అయితే ఈ వ్యతిరేకంగా చెప్పినటువంటి ప్రవక్త చెప్పి వెళ్తున్నప్పుడు, "అయ్యా వచ్చి భోజనం చేయండి" అంటే, "నీ భోజనం వద్దు, ఏమొద్దు నాకు. నేను వెళ్ళిపోతాను." ఇది విన్నటువంటి కొందరు వ్యక్తులు వెళ్ళి ముసలి ప్రవక్త ఒకాయనకి చెప్పారు. ఒకాయన వచ్చాడు. ఆయన నిర్మోహమాటంగా చెప్పాడు. ఆ మాట వింటే మాకు భయమేసింది. అలాంటి మంచి ప్రవక్తని చూడలేదు. అలాగని అని చెప్పేసి ఈ ముసలి ప్రవక్త దగ్గరికి వెళ్ళి, "దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు నా ఇంటికి భోజనం చేయాలి." అతడు భోజనం చేసి వెళుతూ ఉండగానే 24 వచనం నుండి, అతడు బయలుదేరి మార్గమును పోవుచుండగా ఒక్క సింహము అతనికి ఎదురుపడి అతన్ని చంపింది. అంటే సింహాల చేత చచ్చిన వాళ్ళు ఉన్నారు. సింహాల నోళ్లను మూసిన సింహాలు చంపిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ పౌలు ఏమంటున్నాడంటే, ప్రభువు నన్ను బలపరచకపోతే, నా ప్రక్కనే ఉండి నన్ను బలపరచకపోతే, ఈ సింహాలకి ఆహుతైపోయింది. సింహాల నోళ్ళలో నా ప్రాణం పోయింది. కనుక ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరిచిన గనుక నేను సింహముల నోట నుండి తప్పించబడింది. అంటే ఆయన మనలను బలపరిస్తే తప్పించబడుతుంది. అపాయం నుండి, కీడు నుండి, శోధన నుండి తప్పించబడుతుంది. ఒకటి, ఆయన మనల్ని బలపరిస్తే మన కాలు ఎప్పుడూ జారదు, తొట్టిబాటుతుంది. రెండవది, ఆయన మనల్ని బలపరిస్తే ఏ ఏ క్రూర స్వభావం కలిగిన మనుషులు మనకి ఏ హాని చేయరు. మూడవది మనం చూస్తే, ఆయన మనల్ని బలపరిచినప్పుడు సమస్తాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుదాం. ఫిలిప్పీ పత్రిక, నన్ను బలపరిచిన వానినే నేను సమస్తము చేయగలను. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు మనలను బలపరిస్తే మన జీవితంలో అసాధ్యమైన వాటన్నిటిని కూడా సాల్వ్ చేసుకోగలుగుతాము. ఈ రోజులో కొందరిని ఆర్థిక సమస్యలు సతమతం చేస్తున్నాయి. వాటన్నిటిని కూడా సాల్వ్ చేస్తాను. అలాగనే మరి కొందరిని ఆరోగ్య సమస్యలు తొలిసి వేస్తున్నాయి. ఈ ఆరోగ్య సమస్య సాల్వ్ కాదేమో, నాకు ఆరోగ్యం కుదుట పడదేమని కృంగిపోతున్నారు. ప్రభు అంటున్నాడు, ఆయన మనల్ని బలపరిస్తే సమస్తము కూడా సాధ్యమైపోతుంది. దేవునికి స్తోత్రం. ప్రభువు నన్ను బలపరిచినప్పుడు ఆయన కృప ద్వారా నేను సమస్తాన్ని సాధించుకోగలుగుతున్నాను. నన్ను బలపరచువాన్ని బట్టే సమస్తము ఏదైనా చేయాలి అంటే దేవుడు మనలను బలపరుస్తాడు. మనకు అనిపించింది ఇది జరగదు, ఇది జరగదు, ఇది జరగదని కొన్ని విషయాల్లో మనకు మనమే డిక్లరేషన్ ఇచ్చేస్తాం, డిసైడ్ అయిపోతాం. కానీ దేవుడు ఏమన్నాడంటే, నాకు అసాధ్యమైనది చారమేమనుకుంది, మాకు పిల్లలు చెప్పింది అంతే కదా. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనం చదివితే, శారా అంటే దేవుడు అంటుంది, యెహోవా నది నాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా. దేవునికి స్తోత్రం. మీదిటికి ఈ కాలమున నిర్ణయ కాలమున మీ వద్దకు తిరిగి వస్తాను, అప్పుడు శారాకు కుమారుడు కలుగునని. దేవునికి స్తోత్రం. తిరిగి మళ్ళా వస్తా, తప్పకుండా వస్తాను. నీకు ఒక కుమారుడు కలుగుతాడు, శారాకు ఒక కుమారుడు కలుగుతాడు. దేవునికి అంటే దేవుడు మనల్ని బలపరిస్తే మన ఎదుట అసాధ్యమైన వాటన్నిటిని కూడా మనం సాధ్యపరచుకోగలుగుతాము. ఆయన బలపరిస్తేనే, ఆయన బలపరచకపోతే మన సొంత ప్రయత్నంతో మనం ఏమి చేసినా అది జరగనే జరగదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక వాక్యం ఏం చెబుతుంది? యెహోవా ప్రభువా, దయచేసి ఈసారి నన్ను
జ్ఞాపకం చేసుకుని నన్ను బలపరచు, ఒక్కసారికి నన్ను బలపరచు. ఆయన బలపరిస్తే కాలు జారదు. ఆయన బలపరిస్తే సింహము లాంటి క్రూరమైన మనుషులు కూడా మనకి హాని చేయలేరు. ఆయన మనల్ని బలపరిస్తే మన ముందున్న అసాధ్యాలన్నీ కూడా సాధ్యంగా మారిపోతాయి. నాలుగోది మనం చూస్తే దేవుడు మనల్ని బలపరిచినప్పుడంట ఆత్మీయ జీవితంలో మనము పరిగెత్తగలుగుతాం. దేవునికి స్తోత్రం. ముందుగా పరిగెత్తగలుగుతాం. దేవుడు ఒక మనిషిని బలపరచకపోతే ఆత్మీయతలో వెనక వెళ్ళిపోతాడు. దేవుడు బలపరిస్తే ముందుకు పరిగెత్తుకుంటాం. రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 46వ వచనాన్ని మనం చదివితే, యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని ఆహాబు కంటే ముందుగా పరిగెత్తుకుని పోయి యెజ్రెయేలు గుమ్మమునొద్దకు వచ్చాడు. ఇక్కడ రాజు ఆహాబు, దైవ సేవకుడు ఏలీ. ఒక ఆయనేమో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ప్రవక్త అయిన ఏలియా నడుచుకుంటూ వెళ్తున్నాడు. రాజు ఏమో రథం మీద గుర్రమెక్కి వెళ్తాడు. ఇప్పుడు రాజు గుమ్మం దగ్గర, యెజ్రెయేలులోని గుమ్మం దగ్గరికి ఎవరు ముందు వెళ్తారు? రథం మీద పోయేవాడు ముందు వెళ్తాడా, నడుచుకుంటూ పోయేవాడు ముందు వెళ్తాడా? ఇప్పుడు మీరు ప్రార్థన అయిపోగానే మీరు కాలు నడకని పోయేసరికి ఇంట్లో వాళ్ళు బండి పెట్టి రెడీగా అన్నీ తినటానికి లేక పడుకోవడానికి రెడీ అవుతుంది. ఎందుకు? వాళ్ళకి వాహనం ఉంది కాబట్టి స్పీడ్గా వెళ్తారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే యెహోవా హస్తమంతా ఏలియాను బలపరచగా రాజు యొక్క రథము కంటే ముందుగా వెళ్ళిపోయింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనుషులు దేవుని యొక్క బలము చేత బలపరచబడట్లేదు కనుక వెనక్కి వెళ్తున్నారు. సంవత్సరం ముందుకు వెళ్ళాల్సినటువంటి ఆత్మీయ జీవితం వెనకబడిపోతున్నారు. ఇక్కడ దేవుని హస్తము ఏలియాను బలపరిచిన కనుక రాజు కంటే ముందుగా వెళ్తున్నారు. కనుక ఆధ్యాత్మిక జీవితంలో దేవుని చేత బలపరచబడి వ్యక్తి మాత్రమే ఎప్పుడు ముందంజ ఉంటుంది. అన్ని విషయాల్లో ముందుంటారు. ప్రార్థించే విషయంలో, ప్రభువుని వెంబడించే విషయంలో, విశ్వాస విషయంలో, సహకరించే విషయంలో, స్వార్థ పనిలో దేని కొరకైనా ముందు ఉండాలంటే దేవుడు ఆ వ్యక్తిని బలపరిస్తేనే ముందుంటారు. లేకపోతే మాసిదోనియ సంఘం ఉంటే పేదవాళ్ళైనా అన్నిటికీ ముందుంటారు. కారణం సంఘాన్ని దేవుడు బలపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఇంతకీ మనం దేని చేత బలపరచబడాలి అంటే దేని చేత బలపరచాలి? ఇప్పుడు 4 మాటలు ఇచ్చారు. దేవుడు బలపరిస్తే ఒకటి కాలు జారదు. రెండవది దేవుడు బలపరిస్తే సింహపు నోటి నుండి మనం తప్పించగలుగుతాం. మూడవది దేవుని బలపరిస్తే సమస్త అసాధ్యాలన్నిటినీ సాధ్యపరచుకోగలం. నాలుగోది దేవుడు బలపరిస్తే అన్ని విషయాల్లో ముందుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేని చేత మనం బలపరచబడాలి? దేని చేత మనం బలపరచబడాలి? దేవుని వాక్యం అనే ఆహారము చేత బలపరచబడాలి. చూడండి 104వ కీర్తన 15వ వచనాన్ని చదివాం. 104వ దావీదు కీర్తన, అందు మూలమున భూమిలో నుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి ముఖములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుతున్నాడు. గట్టిగా స్తోత్రం. హల్లెలూయా. మనము బ్రతకాలంటే ఏం కావాలి? మనకి ఆహారం. దేవునికి స్తోత్రం. ఆహారం లేకపోతే మనిషి బ్రతకడు. నీరు కావాలి, గాలి కావాలి, ఆహారము కావాలి. అంటే ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలో బలపరచబడాలంటే ఆహారం కావాలి. ఏం కావాలంట?
ఆహారం అంటే దేవుని వాక్యము. దేవుడు ప్రవక్త అయిన యేసుకేలుతో చెప్పాడు, నీ ఎదుటనున్న గ్రంథమును తీసుకొని భుజించు అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని మనం ఏం చేయాలంట? భోజనములాగా ప్రతిరోజు చదవాలి, ధ్యానించాలి. ఇదే మన ఆత్మకి ఆహారం. మన శరీరానికి ఆహారము ఎంత అవసరమో ఆధ్యాత్మికంగా బలపరచబడాలంటే దేవుని వాక్యము అవసరం. ఇంకా యేసయ్య ఏమన్నాడు? ఈ ఆహారం తినువాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. దేవునికి స్తోత్రం. నా శరీరం అనే ఆహారము తినేవాడు ఎల్లప్పుడూ జీవిస్తాడు. కనుక నా శరీరము తిని నా రక్తము త్రాగువాడేది నిత్య జీవము. అంటే ఆత్మ బ్రతకాలంటే, భక్తి జీవితంలో జీవము కలిగిన వారిగా ఉండాలంటే వాక్య ఆహారం ఎంతైనా అవసరం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యము లేకపోతే మనిషి బలపరచబడు, బ్రతికించబడు. యేసుప్రభువు వారు కూడా ఏం చెప్పాడు? మత్తయి సువార్త 4వ అధ్యాయంలో అపవాదితో, మనిషి రొట్టె వలన మాత్రమే కాదు కానీ దేవుని నోట నుండి వచ్చి ప్రతి మాట వలన జీవించాడు. ఉదాహరణకి ఒక మాట, ఆహారం లేకుండా మనిషి రోజు బతుకుతాడు. చెప్పండి. మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం షావుకారులు ఆయన ఉన్నాడు కదా, పొట్టి శ్రీరాములు. ఎన్ని రోజులు చేశారమ్మా? 21 రోజులు నీళ్ళు తాగలా, ఆహారం దెబ్బలు చచ్చిపోయాడు. 22 రోజులు చచ్చిపోయాడు. మరి బైబిల్ గ్రంథంలో మోషే 40 రోజుల, ఎన్ని రోజులు? 40 రోజులు కొండ మీద తిరిగాడు. సరే, కింద ఏమన్నా చెరువు ఉందిలే, చెరువులో నీళ్ళు తాగాను, అక్కడ ఏదో కాయబోయి తిన్నాను, కొండ మీద తిరిగాడు. ఏమి 40 రోజులు మరి బ్రతికాడంటే ఎట్లా బ్రతికాడు? దేవునితో మాట్లాడుతున్నాడు గనుక మోషే బ్రతికాడు. ఆకలి చేయలేదు. అందుకే యేసయ్య ఇక్కడ ఏమంటున్నాడు అపవాదితో? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి మాట వలన బ్రతుకుతాడు అంటే. దేవునికి స్తోత్రం. కీర్తనాకారుడు దావీదు ఏమన్నాడు 119వ కీర్తనలో? నీ వాక్యమే నన్ను బ్రతికించెను. దేవునికి స్తోత్రం. వాక్యం ఏం చేస్తాడంట? శరీరానికి ఆహారం ఎంత బలాన్ని ఇస్తుందో ఆధ్యాత్మిక జీవితానికి వాక్యము అంత అవసరం. కనుక మనము వాక్య బలాన్ని పొందాలి. బలం పొందాలి, వాక్య బలాన్ని పొందాలి. ఒకసారి ఏలియా ప్రవక్త యెజెబెలుకి భయపడి పారిపోయాడు. రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయంలో మొదటి నుండి 10 వచనాలు చదివితే, అక్కడ 10వ వచనంలో ఆ భోజన బలము చేతంట ఏలియా భోజనపు బలము చేత 40 రాత్రింపవలు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చాడు. దేవుడే పెట్టాడు ఆహారం, దేవదూతను పంపించాడు. ఏలియా నడిచి అలసిపోయావు, నిరసించిపోయావు, ఇదిగో భోజనం తినని దేవుడు దూతను పంపించి భోజనం పెట్టినాడు. భోజనం బలము చేతంట 40 రోజులు రాత్రి పగలు నడిచి హోరేబు అనే దేవుని పర్వతానికి వచ్చాడు. అంటే వాక్యము మనలను ఆత్మీయ జీవితాన్ని, భక్తి జీవితాన్ని బలపరిచేది, స్థిరపరిచేది వాక్యం. కాబట్టి ఈరోజు మనకి వాక్యం అవసరం. పగలు కూడా వాక్యం చేసి యమనస్తులు పడిపోకుండా ఉండాలంటే ఏం చేశారంట? 119వ కీర్తనలో 9వ వచనం, శుద్ధిపరచుకొందురు నీ వాక్యం. హల్లెలూయా. వాక్యము ఎవరిలో ఉండదో వాడు పడతా అంతే, వాళ్ళ బతుకంతా అంతే. వాక్యము ఎవరి హృదయంలో ఉంటుందో, వాక్యము చేత ఎవరు బలపరచబడుతుంటారు, వాక్యము చేత ఎవరు నడిపించబడతారు,
వారి భక్తి జీవితంలో పడిపోయిన దాఖలాలు ఉండవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! కనుక మనకేం గావాలా? ఏం గావాలా? మారతారు గదా మరి. హ్మ్. చాలులే. దేవునికి స్తోత్రం. పాడుకుంటూ కూర్చునే టైం లేదు కదా! వాక్యం ఏం చేస్తదంట? బాధ కలిగినప్పుడు ఆదరణ, ఊరట, ధైర్యాన్ని కలిగిస్తుంది. కనుక మనకి ప్రాముఖ్యంగా వాక్యం అవసరం. అందుకే యేసుప్రభువారు ఏమంటే బండ మీద కట్టుకోవాలి. వాక్యం మీద జీవితాన్ని కట్టుకోవాలి. కనుక ఆయన మనల్ని ఎప్పుడు బలపరుస్తాడంటే తన వాక్యము ద్వారా బలపరుస్తాడు. ఇక్కడ ఉన్నది చాలా ఉంది సబ్జెక్టు నేను చాలాసార్లు చేస్తున్నా. అందుకే టైం అయిపోతుంది. రెండవది దేని చేత మనం బలపరచబడాలంటే ద్రాక్ష రసం చేత బలపరచబడాలి. పరమగీత గ్రంథము 2వ అధ్యాయము 5వ వచనాన్ని చదవండి. జ్ఞాని అయిన సొలొమోను ప్రసంగి గ్రంథం పక్కనుంచి పరమగీత గ్రంథము 2వ అధ్యాయం ప్రేమాతిశయము చేత నేను మూర్ఛిల్లుచున్నాను. ద్రాక్ష పండ్ల అడలుబెట్టి నన్ను బలపరచును. దేవునికి స్తోత్రం. ద్రాక్ష పండ్లు ద్రాక్ష పండ్ల అడలుబెట్టి నన్ను బలపరుచును. దేవునికి స్తోత్రం. ద్రాక్ష రసం ఏం చేస్తుంది తెలుసా? సంతోషాన్ని ఇస్తుంది. ఏం చేస్తామా? ముఖానికి మెరుగునిస్తుంది. ఇందాక చదివిన కీర్తన గ్రంథంలో 104 కీర్తన 15 నరుల హృదయాన్ని సంతోషపెట్టేది ద్రాక్షారసం, ముఖానికి మెరుగునిచ్చేది ద్రాక్షారసం. ఈ ద్రాక్షారసం ఏంటి? ఆయన రక్తాన్ని మన కొరకు ధారపోసింది. నా శరీరం అనే ఆహారానికి మీరు నా రక్తం అనే ద్రాక్షాల రసాన్ని తాగండి. వీటి చేత మీరు బలపరచబడతారు. కనుక ద్రాక్ష పండ్లు అడలు పెట్టి నన్ను బలపరచాలి. దేని చేత మనం బలపరచబడతాము? ఆ దేవుని వాక్యం చేత బలపరచబడతాం. రెండవది ద్రాక్ష రసం చేత బలపరచబడతాం. మీరు లూకా సువార్త 10వ అధ్యాయంలో 30వ వచనం చదివితే యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నప్పుడు దొంగల చేత పట్టబడి కొరపానమైనటువంటి వ్యక్తిని ఆయన ఏం చేశాడంటే సమరయుడు ఏం చేశాడంటే ఆ కోటకోళ్ళ వాడింటికి వెళ్ళి తీసుకెళ్ళేసి అతని గాయాల మీదంట నూనెయు ద్రాక్షారసము పోసి అతని గాయములను కట్టి తన వాహనం ఎక్కించి కోటకోళ్ళ ఇంటికి తీసుకుంటాడు. ద్రాక్షారసం ఏం చేస్తుందంటే బలాన్ని ఇస్తుంది, బలపరుస్తుంది. కనుక దేని చేత మనం బలపరచబడాలి? వాక్యమనే ఆహారం చేత బలపరచబడాలి. రెండవది ద్రాక్ష రసం చేత బలపరచబడాలి. ఆయన రక్తం చేత బలపరచబడాలి. కనుక ఇక్కడ సంసోను ప్రార్థన, చివరి ప్రార్థన అదే. యెహోవా దయచేసి ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపకము చేసుకో, కృపతో నన్ను జ్ఞాపకము చేసుకుని దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచయ్యా. ఆ మొదటి శక్తిని నాకి, ఆ మొదటి అభిషేకాన్ని నాకి. ఇప్పుడు నేను ఈ 2 స్తంభాల కింద ఉన్నటువంటి ఈ ఫిలిష్తీయులందరిని కూడా ఒక్క దెబ్బతోనే చంపేస్తాను. నీ చిత్తాన్ని నెరవేర్చాను. కనుక నన్ను బలపరచు. కనుక దేవుడు మనలను బలపరిస్తేనే మనం ఏదైనా చేయగలుగుతాం. నా శక్తి, నా బలము, నా జ్ఞానం, నా తెలివి, నాకు మేధస్సు అంటే మధ్యలోనే మునిగిపోతాం. కాబట్టి మనం దేని చేత బలపరచబడాలి? దేవుని యొక్క కృప చేత మనం బలపరచబడాలి. దేవునికి స్తోత్రం. ఆయన చేత బలపరచబడితే భక్తులు ఎన్నడూ కింద పడవంతే. కొంతమంది అంటారు, అమ్మ భక్తి చేస్తే అంట శోధన అంటే పడిపోతారు. ఎందుకు పడిపోతారు? పునాది వేసి పిల్లర్లు వేసి కట్టామనుకున్నాను, ఇల్లు కూలిపోయి విడిపోయేంత వరద ఎక్కువని వెళ్ళిపోదు. కారణం ఏంటి? ఫౌండేషన్ స్టాండర్డ్ కాదు. అలాగనే
వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా, గాలులు వచ్చినా పడకపోవటానికి కారణం ఏంటి? స్టాండర్డ్ భక్తి అనే పునాదిని, ఆత్మీయ జీవితం అని స్టాండర్డ్‌గా 4 పిల్లర్‌లాగా ఎలా నిర్మించుకోగలుగుతామో అప్పుడు పడిపోం. కానీ పడిపోయినోళ్ళు ఏం చేశారంటే, అయ్యో! నేను పడిపోయాను. నీ అన్నాడు జాగ్రత్తగా నువ్వు కూడా పడుతుందంట అని, అరే నేను పడిపోయానురా నువ్వు పడిపోమాక స్టాండర్డ్ చూస్తే భక్తి జీవితాన్ని చెప్పరు. ఏం చేశారు? బాగా మొత్తం ఇంక పడిపోతారు. మీరు పడిపోయింది కాక నిలబడేవని చెడగొడుతున్నారు. ఎందుకు పడిపోతారు? ఆధ్యాత్మిక జీవితాన్ని సరైన పునాది మీద కట్టుకోకపోతే పడిపోతారు. సరైన పునాది మీద కట్టబడితే ఎవ్వరు పడిపోతారు. నేనున్నానుకో మధ్యాహ్నం కూడా చెప్పి నేను 16 సంవత్సరాలప్పుడే నేను బాప్తిసం ఎన్ని సంవత్సరాలు? మరి నేను పడిపోయాను. పలానా పాస్టర్ పడిపోయాను దాఖలన్నా మీరు ఇక్కడ ఉన్నారా? లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఇంచుమించు ఇప్పుడు నేను రక్షించబడి 30 సంవత్సరాలు తిరిగాను. నేను పడిపోలేదే. కారణం వాక్యం మీద కట్టుకున్నాను. స్టాండర్డ్‌గా భక్తి జీవితాన్ని పునాదులు వేసుకున్నాను కాబట్టి పడిపోలా. ఆటాయి పాటాయికి పైపైన కట్టుకుంటే బోర్న పడే మాట వాస్తవమే. కనుక నేనేమంటానంటే నీవు పడిపోకుండా, తొట్రుబాటకుండా, నీ కాలు జారకుండా ఉండాలంటే నీ యొక్క భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని లోతైన పునాది మీద బండ మీద ఏసుకో. ఎన్ని శోధనలొచ్చినా, ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని అవమానాలు కలిగినా, ఎలాంటి క్లిష్ట పరిస్థితులొచ్చినా నీవు పడిపోవటానికి అవకాశమే లేదు. కారణం బండ మీద కట్టుబడ్డావు. కనుక ఆయన బలపరిస్తే మన కాలు జారదు. ఆయన బలపరిస్తే సింహపు వంటి క్రూరమైన స్వభావం మనుషుల నుండి మనం తప్పించగలం. ఆయన బలపరిస్తే సమస్తము గూడా మనకి సాధ్యముగా, అనుకూలంగా మార్చబడతాయి. ఆయన బలపరిస్తే ముందుగా పరిగెత్తుతాం ఆత్మీయ జీవితంలో. కనుక ఈ రాత్రి అలాగున ప్రభువు చేత బలపరచబడిన వారమై దేవుని కొరకు మున్ముందుకు సాగిపోయినట్లుగా వాక్య ఆహారము చేత బలపరచబడదాం. ద్రాక్ష రసాల చేత ఆయన రక్తము చేత మనం బలపరచబడి ప్రభుకి సాక్షిగా ముందుకు సాగిపోయినట్లుగా ప్రభు ఈ మాటలు మన వినికిలో ఆశీర్వదించి పవిత్రపరచునుగాక.